నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. నిన్న జరిగిన ఘటనలో అంటే సింహాచలం అప్పన్న గుడిలో గోడ కూలి అంటే కొంతమంది భక్తులు అక్కడ మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికని వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీదనే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం మీద ఆయన దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, నిన్న జరిగిన ఘటనలో సింహాచలం అప్పన్న గుడిలో అంటే గోడ కూలి భక్తులు కొంతమంది మృతి చెందింది మనం చూస్తున్నామని. ఈ నేపథ్యంలోనే ఆయన వాళ్ళని ఆ మృతదేహాన్ని అంటే వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళి అక్కడ కూడా మీటింగ్ పెట్టి మాట్లాడటం అంటే మన కూటమి ప్రభుత్వం మీదే దుష్ప్రచారం చేస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలి మేడం? ఇక్కడ నిజంగా బాధాకరమైన విషయం, కొంతమంది చనిపోవటం, అక్కడ ఒక మంచి శుభసూచకమైన స్వామివారిది ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి వీళ్ళంతా చందనోత్సవానికి వెళ్ళటం, అక్కడ కొన్ని ప్రకృతి విపత్తులు అంటాం, అనుకోని సంఘటనలు, దాంట్లో ఇవి జరగటం అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని అందిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున చాలా ఇది మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి అని అనుకుంటున్న సందర్భంలో చేతనైతే సహాయం చేయటం లేదా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవటం, ఆ బాధిత కుటుంబాలు ఏమైతే ఉన్నో వాళ్ళంతా త్వరగా కోరుకోవాలని, వాళ్ళు దీని నుంచి త్వరగా బయటకు రావాలని ఎవరైనా కోరుకుంటారు మానవతా దృక్పథంతో అని. కానీ ఈ మానవతా దృక్పథం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అదైతే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మనం చూసాం కాశ్మీర్లో సంబంధించిన 28 మంది ఎవరైతే ఉగ్రవాదులు పట్టణ పెట్టుకున్నారో మన భారతీయుల్ని, దానిలో మరి ఈయన ఎక్కడా కూడా బయటకు వచ్చి ఒక క్యాండిల్ ర్యాలీ కానీ ఒక బ్లాక్ బ్యాడ్జ్ కట్టుకొని మరి వాళ్ళకి తెలిసిన సంతాపం తెలియజేయటం కానీ నిరసన తెలియజేయటం కానీ ఏదీ లేదు. కనీసం వాళ్ళ కుటుంబాలని వెళ్ళి పరామర్శించింది లేదు. ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏది మాట్లాడటానికి కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. మరి నిన్న చూస్తే సింహాచలం అప్పన్న ఏదైతే చందనోత్సవంలో ఈ మృతుల కుటుంబాలకి మరి సొంత బాబాయి చనిపోయినప్పుడు కూడా అంత శరవేగంగా వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబాలను పరామర్శించడానికి, అక్కడ అంతా కూడా పరిశీలించడానికి అతి వేగంగా వెళ్ళారు అని. ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి, కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్ అని తీసుకురావాలి, ఉన్నవి లేనివి అన్నీ కూడా. అతను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నాడు అని అంటే, ఢిల్లీ స్థాయిలో వెళ్ళి జంతర్ మంతర్లో 36 మంది దుర్మరణం చెందారు. కేవలం ఏదైతే కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే వాళ్ళు చనిపోయారు, కాబట్టి ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని. మరి దానికి సంబంధించిన నివేదిక సమర్పించమంటే ఎక్కడా కూడా ఈ రోజుకి కూడా తెల్లమొహం వేసుకొని ఉన్నారు వాళ్ళు. మరి అదేవిధంగా తర్వాత నరసరావుపేటలో రషీద్ అనే ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి అక్కడ ఏదో జనరల్గా వాళ్ళ కుటుంబ సమస్యలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా లోకల్గా ఇష్యూస్ వల్ల చనిపోయిన దాన్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేశాడు. మొన్న చూస్తే ఎవరైతే ఫాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి ఏ విధంగా దుర్మరణం చెందింది, రోడ్ యాక్సిడెంట్. కానీ ఇంకా అంతకంటే భయంకరమైందంటే ప్రతి ఒక్కరు చెప్పుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పదే. అదేంటంటే అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడనే విషయం. ఎందుకంటే కొన్ని విషయాలు కూడా చెప్పటానికి ఇష్టపడకుండా ఈ రోజున మనకు అనిపిస్తున్న విషయాన్ని పదే దాన్ని కూడా కులాలకు ఆపాదించి, మతాలకు ఆపాదించి ఏ విధంగా ఫాస్టర్లను రెచ్చగొట్టి ఎట్లాంటి ఊచకోతకు వస్తామనే మాటలు వాళ్ళు ఉపయోగించారు. తర్వాత చూస్తే వక్ఫ్ బిల్లు సంబంధించింది కూడా కొన్ని దుర్మార్గమైన కుట్రపూరితమైన రాజకీయాలు చేశారు. తర్వాత చూస్తే మనం తిరుపతి గోవుల మరణాలు, అక్కడ జననం మరణం అనేది సహజం. ప్రతిదానికి కూడా ఎన్ని ఆవులు పుట్టాయి, ఎన్ని గోవులు ఇక్కడ మరణించాయి అనేది ఒక నివేదిక ఉంటుంది. దాంట్లో చనిపోయిన గోవుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఉంటుంది, ఇది ఏ కారణాలతో చనిపోయిందనేది. ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా ఉన్న తర్వాత కూడా ఎవరైతే ఉన్నారో ఆ రోజున భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి, ఇంత నీచమైన వ్యక్తులు లేరు అంటానికి సంకేతం భూమన కరుణాకర్ రెడ్డి అన్నయ్య ఎవరున్నారో అతను ఏదైతే హిందూ దేవాలయాల మీద ఉండే బొమ్మలు, హిందూ దేవతా విగ్రహాల గురించి అతను రాసిన ఒక బుక్ ఏదైతే ఉందో అతి భయంకరమైన జుబుక్సాకరమైన మాటలతో ఏ విధంగా హిందూ దేవతలను అతను కించపరుస్తూ రాశాడో ఆ బుక్ని ప్రపంచమే బ్యాన్ చేసింది. అంత ప్రపంచమే బ్యాన్ చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత భయంకరమైన పదజాలం అతను ఉపయోగించాడు. వీళ్ళు
హిందువుల గురించి, హిందూ తత్వం గురించి, హిందూ దేవాలయాల గురించి, గోవుల మరణాల గురించి మాట్లాడే హక్కు కాదు కదా, కనీసం తిరుపతిలో అడుగుపెట్టే వాళ్ళకి అర్హత కూడా లేదు అనేది ఈ రోజున ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళందరినీ ఏ విధంగా ఉసుగొలుపుతున్నాడంటే, నిన్న ఎంత ఫాస్ట్గా అక్కడికి వెళ్ళాడంటే అతను మాట్లాడిన మాటలు అంటే ఇక్కడ మొత్తం కారణం అంతా ఎవరైతే ఇప్పుడు సీఎం ఉన్నారో ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారే దీనికి అన్నీ కూడా కర్మాకర్త క్రియను మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఎన్ని ఘోరాలు జరిగాయి, ఎన్ని నేరాలు జరిగాయి, ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎంతమందిని వీళ్ళు భయంకరంగా చంపి మరి ఎవరైతే ఉన్నాడో ఆ రోజున చిన్న అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి అమర్నాథ్ గౌడ, బాపట్ల జిల్లా, మరి అతను ఏం చేశారు? వీళ్ళు దుర్మార్గంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. మరి దానికి ఎవరు? ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి దానికి ప్రాతినిధ్యం వహించాలి. మరి చూస్తే బాబాయ్ మరణం తర్వాత నువ్వు ఇంతవరకు కూడా ఎవరు దొంగలను పట్టుకోలేకపోయావు, మరి దానికి కూడా నువ్వే మరి బాధ్యత వహించాలి. అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల గేట్లు, వాళ్ళ సొంతది పులివెందుల, ఆ పులివెందులకు సంబంధించింది, గుండ్లకమ్మకు సంబంధించింది, ఇక్కడ ఎంతమంది చనిపోయారు, మరి వాళ్ళందరికీ కూడా నువ్వే బాధ్యత వహించాలి కదా. మరి అక్రమంగా మైనింగ్ తరలిస్తూ ఏదైతే జెలిటన్ స్టిక్స్ పేలి అక్కడ చనిపోయారో వాళ్ళందరికీ ఎవరు? జంగారెడ్డిగూడెం. మరి జంగారెడ్డిగూడెంలో ఎంతమంది నాటు సారా దాగి చనిపోతే ఆ మరణాలకు సంబంధించి నువ్వు ఇచ్చిన తప్పుడు నివేదిక ఏమని చెప్పుకోవాలి? అంటే ఈ సహజ మరణాలు లేకపోతే అక్కడ ఏదో జరిగిందని చెప్తే, సహజ మరణాలు ఓన్లీ మగవాళ్ళు మాత్రమే, పురుషులు మాత్రమే మరణిస్తారా? ఆడవాళ్ళు మరణించారు అంటే అక్కడ మరణించిన వాళ్ళందరూ కూడా నాటు సారా దాగిన పురుషులు. మరి దానికి ఏ విధంగా ఆ రోజున బాధ్యత వహించాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కటి ఎటువైపు చూసుకున్న రాష్ట్రాన్ని రావణ కాష్ట చేసి ఆ రోజున అమరావతి రైతులు 1500 రోజులకు పైగా కూడా దీక్ష చేపట్టిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? మరి జగన్మోహన్ రెడ్డి గారే వహించాలి కదా. మరి ఇన్ని విధాలుగా ఇన్ని తప్పులని దగ్గర పెట్టుకొని వర్షాకాలంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొడుగులు వేసుకున్న పరిస్థితి మరి మర్చిపోయినట్లున్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దీనికంతా ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు ఆ రోజున మరి ఋషికొండను ఎవరైతే గుండు చేసి ఒక భయంకరమైన ప్యాలెస్ ఒకటి కట్టాడు, బూత్ బంగ్లాలాగా, మరి దాన్ని ఏం చేయాలి? ఎవరు నివసిస్తారు దాంట్లో? ఏ విధంగా ప్రజల సొమ్ముని అడ్డగోలుగా నువ్వు వాడేసుకున్నావు? మరి ఈ విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన నువ్వు కదా ఈ రోజున ప్రాతినిధ్యం వహించాలి తప్పులన్నిటికీ. మరి నువ్వు ఏ రోజున కర్మకర్త క్రియగా వీటన్నిటికీ నువ్వే ఉన్నావు. మరి ఏ రోజైనా సరే నువ్వు బాధ్యత వహించావా? ఈ రోజున ఎన్ని విధాలుగా నిన్ను ఏం చేసినా పాపం లేదు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకనే 151 నుంచి 11కు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మరి అమరావతి రాజధానిగా కాదని 3 ముక్కలు ఆటాడి అక్కడ ఇక్కడ అని చెప్పేసి 1 కాదు 2 కాదు ఎన్ని విధాలుగా కన్న తల్లి సొంత చెల్లి కూడా నీకు ఓటేయకుండా 2024లో ఏ విధంగా నిన్ను పక్కన పెట్టారో కనిపిస్తుంది. మరి ఇట్లాంటి ఈ మనిషి శవాల మీద చూస్తే రాబందులు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు శవాన్ని చూడంగానే పరుగున వచ్చేసి ఇట్లాంటి శవ రాజకీయాలు మనం చూసాం. రాప్తాడులో లింగమయ్య ఫ్యామిలీ ఏం చేసావు? 1 రూపాయి అన్న ఇచ్చావా? వాళ్ళకి నేనున్నానని అండగా మాట్లాడేవా? మరి లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏదైనా చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి నువ్వేమైనా హెల్ప్ చేస్తానన్నావా? ఏది ఉండదు. కేవలం దుమ్మెత్తిపోయటానికి కుటుంబ ప్రభుత్వానికి మాట్లాడటానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మరి ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తూ ఉంటే ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకుంటారు? ఈ రోజున ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. బాబు నువ్వు పక్కన కూర్చున్నావు, ఈ రోజున ఎందుకు 11కు పరిమితం అయ్యావో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో. మీకు మాట్లాడే హక్కు లేదు. చేతనైతే సహాయం చెయ్యి, అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయి, వాళ్ళకి మోరల్గా నిలబడు. మరి మొన్న చూస్తే కాశ్మీర్ దాంట్లో చనిపోయిన వాళ్ళని నువ్వెందుకు పరామర్శించడానికి రాలేదు? ఈ రోజున హుటాహుటిన అసలు బాబాయి చనిపోయినప్పుడు కూడా వెళ్ళని ఈ వ్యక్తి ఈ రోజున ఎందుకు ఇంత ఆగమేఘాల మీద వచ్చేసి ఇక్కడ చేస్తున్నాడు అని అంటే మనకు కనిపిస్తుంది ఏంటంటే కేవలం శవ రాజకీయాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం. శవాలను చూస్తే చాలు ఆయన ఉండబట్టలేడు, ఇంకా ఉండలేడు, అక్కడ కాలు నిలవదు, ఇంకా పరిగెత్తుకుంటే ఆ శవం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తాడు అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మనం చూసుకుంటే మన తిరుపతిలో కూడా సేమ్ ఇట్లానే ఘటన జరిగింది మేడం. టికెట్ల దగ్గర గేట్ ఒకేసారి ఓపెన్ చేయగానే భక్తులు కొంతమంది అక్కడ ఒత్తిడికి తాకి కొంతమంది మరణించింది చూసాం, కొంతమంది హాస్పిటల్లో ఉంది చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన హుటాహుటిని కూడా హాస్పిటల్కి వెళ్ళడం అంటే వాళ్ళ కార్యకర్తలతో అంటే రోజా కూడా వాళ్ళందరు కార్యకర్తలతో వచ్చి చూసాము. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన దాంట్లో మరి వాళ్ళ కార్యకర్తలు ఎవరున్నారు? రోజా ఉన్నారా? ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ ఇక్కడ ఒక విషయం, వీళ్ళు ఎంతసేపటికి మనం ప్రతి చోట చూస్తున్నాం. ఆ రోజున మీరన్నట్లుగా ఆ రోజున తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఎలా వెళ్ళారు అంటే వాళ్ళు ఏదైనా నామినేషన్ వేయడానికి వెళ్తున్నారా లేకపోతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులను పరామర్శించడానికి వెళుతున్నారా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. పెద్దగా అరుస్తూ
సీఎం జగన్ అంటూ వాళ్ళ అరుపులు కేకలు, వాళ్ళ వ్యవహరించే ఆ శైలి, అక్కడున్న పేషెంట్లు సెలైన్ బాటిల్స్ కూడా లాగి పక్కన పడేసి వాళ్ళంతా నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్తుంటే ఇది హాస్పిటల్ వాతావరణం అంతా గందరగోళం నెలకొంది. మరి అందుకనే మొన్న గోశాలకు వాళ్ళని రానివ్వకుండా ఇంతమంది రావడానికి వీల్లేదు. మరి అక్కడ 1700 గోవులు కూడా లేవు. మరి 2000 మంది జనాలు వస్తే నిజంగా ప్రజల ఆ రోజున ఒక అన్నమాట ఏంటంటే, సాధు జంతువుల దగ్గరికి ఈ క్రూర జంతువులను పంపించకండి అని. మరి అలానే ఉంది, వీళ్ళంతా క్రూర జంతువుల్లో బిహేవ్ చేస్తున్నారు, మరి సాధు జంతువులు బెదిరిపోతాయి కదా, అదే మరి జనాలు మాట్లాడుకున్నారు. ఇట్లాంటి ఈ వ్యక్తుల్ని క్షమించకూడదు, ఇంకా వీళ్ళని బయట ఉంచకూడదు, సమాజానికి చేటు వీళ్ళంతా, ఇలాంటి చెదపురుగుల్ని వేరేయండి, వెంటనే వీళ్ళని జైళ్లకు పంపించండి, వెంటనే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఇట్లాంటి వాళ్ళు ఏ విధంగానైనా సరే రాష్ట్రాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకొని ఈ రోజున వీళ్ళు ఈ విధంగా ఎట్లాంటి చర్యకైనా మేము రెడీ అంటున్నారు, ఏం మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నారు. మాట్లాడితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో నేనున్నాను ఇక్కడే అని చెప్పుకోవడానికి వాళ్ళ కార్యకర్తలందరినీ పిలుచుకొని మీటింగులు పెడుతూ ఉంటారు. మరి ఆ మీటింగుల్లో ఏం మాట్లాడతారంటే, ఎక్కడ శవాలు ఉంటాయి, ఎక్కడ ఏ విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా అక్కడ ఉన్న మంత్రివర్గాన్ని ఏ విధంగా హేళన చేయాలి, ఏ విధంగా ప్రజల ముందు వీళ్ళ మీద దుర్మార్గమైన చర్యలు చూపించాలి అనేదే వాళ్ళ లక్ష్యంగా చేస్తున్నారు తప్పించి, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎవరైనా సరే ఎటువంటి సహాయ సహకారాలైనా అందిస్తున్నారా, కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లోనైనా ప్రజలకు ఎటువంటి సేవ అయినా చేస్తున్నారంటే ఎక్కడా కూడా బయటికి వినపడింది వాళ్ళ పేరు. ఒక్కసారి విన్నాం, ఎప్పుడంటే గెలిచినప్పుడు వాళ్ళు 11 మంది, తర్వాత మొన్న అసెంబ్లీలో దొంగ సంతకాలు చేసినప్పుడు, ఈ 2 సార్లు మాత్రమే. మొన్న ఎవరో ఆ ఎమ్మెల్యేలో ఒకరు సీతమ్మ వారి మెళ్ళలో తాళిబొట్టు కట్టాడని చెప్పేసి ఒక సంఘటన జరిగింది. ఈ విధంగా ఇట్లాంటి చర్యల్లో వీళ్ళు ఉండటమే తప్పించి ఆ ఊరికి, ఆ నియోజకవర్గానికి, ఆ గ్రామాల్లో ఏదైనా సాగునీరో, తాగునీరో, వైద్యమో, విద్యో, లేకపోతే బడులో, గుడిలో దీనికి సంబంధించి ఏదైనా ఒక మంచి ప్రోగ్రాం చేశారంటే ఎక్కడా కనిపించని వైనం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది. ఈ 11 మంది కూడా నెక్స్ట్ ఎవరో ఉండరు అనేది ప్రజలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇంకా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, ఈ మధ్యనే నారా చంద్రబాబు నాయుడు గారు 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కింద ఈ మంత్రిగణం అంతా కూడా పనిచేయాలి, రాష్ట్రాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంచుకోవాలి, ప్రజలందరూ కూడా ప్రగతి పదం వైపు నడిపించుకోవాలని అదే జరగబోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా ఈ శవరాజకీయాలను మానుకొని, ఈ రాబందు బుద్ధుల్ని మానుకొని ఉంటే బాగుండిద్ది అనేది ప్రజలందరి కోరిక. థ్యాంక్ యూ మేడం.